వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. శాంతి భద్రతల పరిరక్షణ వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీస్ అధికారులకు సూచించారు. లా అండ్ ఆర్డర్ నిర్వహణ పగడ్బందీగా ఉంటూ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని, ఉల్లంఘనలకు పాల్పడేవారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని తెలిపారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూసే శక్తుల పట్ల అప్రమత్తతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల ఆ సీన్స్ను మొదటి సినిమాలో చేర్చలేకపోయామని మారుతి వెల్లడించారు. అయితే ప్రభాస్ అభిమానుల అంచనాలను గౌరవిస్తూ వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓల్డ్ గెటప్ సీన్స్ను ఇప్పుడు తిరిగి సినిమాలో యాడ్ చేస్తున్నామని తెలిపారు. మొత్తం 8 నిమిషాల కొత్త సీన్స్ను జోడిస్తున్నామని, అందులో ప్రభాస్ ఓల్డ్ లుక్ తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు నిధి అగర్వాల్, రిద్ది కుమార్తో పాటు నిర్మాత విశ్వప్రసాద్ కూడా పాల్గొన్నారు. సినిమా ఫలితాన్ని ఒక్క షో లేదా ఒక్క రోజుతోనే నిర్ణయించకూడదని మారుతి అన్నారు. కనీసం 10 రోజులు ఆగితే ది రాజాసాబ్ అసలు బలమేంటో అర్థమవుతుందని చెప్పారు. సినిమా కొత్త పాయింట్పై కొందరు బాగా మాట్లాడుతున్నారని, అర్థమైన వాళ్ళు ప్రశంసిస్తుంటే అర్థం కాని వాళ్ళు విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. టీజర్, పోస్టర్లలో ప్రభాస్ ఓల్డ్ లుక్ చూపించినప్పటికీ సినిమాలో అది లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారని అంగీకరించారు. ఈరోజు సాయంత్రం 6 గంటల షో నుంచి ఆ సీన్స్ను సినిమాకు జోడిస్తున్నామని, సెకండ్ హాఫ్లో కొన్ని భాగాలను తొలగించి ఆ స్థానంలో 8 నిమిషాల కొత్త సీన్స్ను చేర్చామని చెప్పారు. సెన్సార్ ప్రక్రియ కూడా పూర్తయిందని వెల్లడించారు. ఈ సీన్స్ కోసం ప్రభాస్ ఎంతో కష్టపడ్డారని, అభిమానులు ఆయన్ను ఎలా చూడాలనుకున్నారో అలాగే తెరపై చూపించానని మారుతి పేర్కొన్నారు. ఇక సామాన్య ప్రేక్షకుల్లో ది రాజాసాబ్కు మంచి రీచ్ వచ్చిందని దర్శకుడు తెలిపారు. ప్రభాస్ను కొత్తగా చూపించాలనే ప్రయత్నం చేశానని, మైండ్ గేమ్లో సాగే క్లైమాక్స్ ఇప్పటి వరకు రాలేదని చాలామంది చెబుతున్నారని అన్నారు. సినిమా చివరి 40 నిమిషాలు ప్రేక్షకులకు బాగా నచ్చాయని పేర్కొన్నారు. కొత్త కథలను పెద్ద హీరోలు చేయాలనే ప్రయత్నంలో ప్రభాస్ ముందడుగు వేశారని ప్రశంసించారు. సినిమా రిజల్ట్ గురించి చాలా మంది ఫోన్ చేసి బాధ వ్యక్తం చేసినా తాను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నానని మారుతి చెప్పారు. కొత్త కాన్సెప్ట్ను ప్రేక్షకులు పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. ఈ సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు హిట్ కావాలని ఆకాంక్షించారు. తనకు ధైర్యం చెప్పిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సోమవారం నుంచి టికెట్ రేట్లు మళ్ళీ నార్మల్ స్థాయికి వస్తాయని వెల్లడించారు. ఈ సినిమాని 3 సంవత్సరాలు అంటే ఒక 9 మంత్స్కి ఒక సినిమా తీసే నేను ఒక 3 సంవత్సరాలు చాలా కష్టపడి, ఇష్టపడి ఆయనకి నచ్చే విధంగా ఆయన్ని ఇంప్రెస్ చేస్తూ ఆయన ఎలాంటి ఇది చేస్తే బాగుంటుందో, ఆడియన్స్ ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఆడియన్స్ ఫీడ్బ్యాక్లు తీసుకుంటూ ఒక ప్రొడక్ట్ చేయడం జరిగింది. బట్ యాక్చువల్గా ఈ ప్రాసెస్లో చాలా కొత్తగా చూపించాలనుకుని అంటే లాస్ట్ క్లైమాక్స్ అదంతా చూసిన వాళ్ళందరూ అసలు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి మైండ్ గేమ్లో ఒక కమర్షియల్ హీరో సినిమా ఇంతవరకు రాలేదు, నిజంగా చాలా కొత్తగా ఉందని ఈరోజు 40 మినిట్స్ ఎపిసోడ్కి మాత్రం చాలా ఎప్రిసియేషన్ వస్తుంది త్రూ అవుట్ వరల్డ్ వైడ్. ఈ దీంట్లో అందరూ అంటే ప్రభాస్ గారిని పెట్టుకుని నేను కూడా సింపుల్గా కమర్షియల్ సినిమా రాసేయచ్చు, చేసేయచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. కానీ ఆయన కూడా ఇలాంటి కథని కొత్తగా చెప్పాలి, ఆడియన్స్కి తీసుకెళ్ళాలి, కొత్త సినిమాలు పెద్ద హీరోలు చేయాలని ఆయన సంకల్పంతో డెఫినెట్గా ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నిజంగా అది కామన్ ఆడియన్స్కి చాలామందికి రీచ్ అయింది. నెక్స్ట్ రిజల్ట్ అనేది వెంటనే ఇప్పుడే 1 డేలోనే డిసైడ్ అయ్యి, ఒక షోలోనే డిసైడ్ అయ్యి అనేసుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు పండగ ఉంది, అన్ని సినిమాలు చూస్తున్నారు, చూడాలి. ఒక 10 రోజులు ఆగితే ఈ సినిమా ఏంటని తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి కొత్త పాయింట్తో వచ్చిన సినిమా కూర్చోగానే ఎక్కేసి అద్భుతం జరిగిందని అనుకో. ఎందుకంటే కొత్త పాయింట్ ఎప్పుడైనా ఇట్ విల్ టేక్ టైం. డెఫినెట్గా ఇందులో ఉన్న కొత్త పాయింట్లో ఉన్న చిన్న చిన్న మంచి పాయింట్స్ మాత్రం డెఫినెట్గా వీటి గురించి మాట్లాడుతున్నారు. ఈ ఎపిసోడ్ ఇలాగని చాలా కొంతమంది ఇంటలెక్చువల్ పీపుల్ కొంతమంది మాట్లాడుతున్నారు, అర్థం కాని వాళ్ళు తిడుతున్నారు, ఇట్లా రకరకాల ఇవన్నీ వస్తున్నాయి. ఇట్లాంటి దాంట్లో అప్పుడే మాత్రం డిసైడ్ చేయొద్దు దయచేసి. రిజల్ట్ కొంచెం వెయిట్ చేయండి, ఓపికగా చూడండి. నిజంగా ప్రభాస్ గారి అభిమానులు కొంతమంది అంటే అందరూ యాక్చువల్గా డిసప్పాయింట్ అవ్వలేదు, కానీ సాటిస్ఫై అవ్వలేదు. బికాజ్ మేము ట్రైలర్లో ప్రభాస్ గారిని చూపించాం, ఏది ఓల్డ్ గెటప్ చూపించాము, ఇట్లా రాక్షసుణ్ణి అనేది చూపించాము, ఆయన యాటిట్యూడు, ఆయన స్వాగు, ఇవంతా ఆయన్ని ఎక్కువ పరిచయం చేసాం.
థియేటర్లోకి వచ్చినప్పుడు మాత్రం జర్కీగా ఆయనేరు అని వెతుక్కునే ప్రాసెస్లో మేము చూపించే కథని బ్రెయిన్కి ఎక్కించుకోలేకపోయారు కొంచెం ఆ డిసప్పాయింట్మెంట్లో. అందుకని నిన్న ఈవినింగు ప్రభాస్ గారి అభిమానులు చాలామంది ప్రెసిడెంట్స్ కూడా మాట్లాడారు నాతో. అన్న బాగా తీసామన్న సినిమా, ఆ ఓల్డ్ గెటప్ ఏమైందన్న అది వస్తే కనుక మాకు చాలా హ్యాపీగా ఉంటుందని చాలామంది అభిమానులు మాట్లాడారు. అందుకని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నిన్న ఈవినింగ్ కూర్చుని సెకండ్ హాఫ్ ఇంకొంచెం షార్ప్ చేసి ప్రభాస్ గారి ఓల్డ్ గెటప్ని ఈరోజు ఈవినింగ్ నాకు తెలిసి 6 o'clock షో నుంచి చూపించడానికి విశ్వ గారు కాల్ తీసుకుని పెట్టాము.